ఇగో ఫారినర్స్ గుద్ద ఎలాగుంటుందని అడిగారు మన వాళ్ళు. ఇదిగో ఇది ఫారినర్స్ గుద్ద చూడండి. ఇది పియ్యి అనుకోండి, వాళ్ళ గుద్దని ఇలా తురుస్తారు. పోయిందా? ఉంది. ఇదిగో పోయిందా? ఉంది. ఇంకెన్ని టిష్యూ పేపర్లతో తుడిచినా ఇదిగో పోయిందా? ఉంది. అలా వస్తూనే ఉంటుంది. నీ అమ్మ నీళ్ళు మిగులుతాయినా అందరూ తుడుచుకుంటారు. ఇదిగో పోయిందా? ఉంది. పోయిందా? ఉంది. ఎంత తుడిచినా అలాగే ఇదిగో అలాగ వస్తూనే ఉంటుంది. నీ అమ్మ అలా పోయిందా? పోయిందా? ఉంది. అలా ఎంత తుడుచు గట్టి పాము. ఏమైంది ఇక్కడ? ఇంత ఉంది. ఇంకా సేమ్ సైజ్ ఇది. ఫారినర్స్ గుద్దలుగా ఉంటుంది. ఇది మన భారతీయుల గుద్ద చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? టిష్యూ పేపర్తో మనం ఏం చేస్తున్నాం? కొరుక్కుంటాం. ఇదిగో మొత్తం మొత్తం కిలిమి మొత్తం పోతుంది. ఉంటుందా ఏమైనా? ఏముంది? ఉందా ఏమైనా? కంపు కూర లేదు. ఎంత శుభ్రం. ఫారినర్స్ గుద్దకి ఎంత ఉంది పియ్య? మన గుద్దకి ఎంత ఉంది? మనకేమైనా శాసన శూన్యం. మన దగ్గర పియ్య శూన్యం. ఫారినర్స్ గుద్ద కంపు కంపు. ఎందుకు చెప్తున్నావు సార్ అంటే ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లోని నీళ్లు చేరి చేద్దామని చెప్పి మన వాళ్ళు టిష్యూ పేపర్లు వాడుతున్నాడు. అమ్మా టిష్యూ పేపర్లు మన గుద్దకి పనిచేయదు. ఫారినర్స్ గుద్దకే టిష్యూ పేపర్లు. అది ఎలాగో చెప్తాను. మనం ఏం తింటాం? పప్పుచారు, సాంబారు, మసాలా, బిర్యానీ, కుర్మా తింటాం. కాజు కత్రీలు గట్టాన. సో మనది పియ్య కొంచెం ముతగా మెత్తగా వెళ్ళే